హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. మై లవ్ ఎపిసోడ్ 67. ఉదయం దేవాంశ్ కళ్ళు తెరిచి చూసేసరికి బెడ్ మీద ఉన్న శివాని కనిపించలేదు. బహుశా ఆమె వాష్రూమ్కి వెళ్ళి ఉండవచ్చు అనుకొని తలుపు తట్టి బయట నుండి పిలిచాడు. కానీ లోపల నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో తలుపు తీశాడు. లోపల ఎవ్వరూ లేరు. శివాని అక్కడ లేకపోవడంతో దేవాంష్కి మతిపోయింది. ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. దేవాంష్కి టెన్షన్ మొదలైంది. ఎందుకంటే శివాని ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఆ హాస్పిటల్ నుండి వెళ్ళిపోయింది. దేవాంశ్ తను శివాని దగ్గర ఉండడం వల్ల అతని బాడీగార్డ్లను కూడా అక్కడ ఉంచలేదు. దేవాంశ్ ఇక ఒక్క క్షణం కూడా హాస్పిటల్లో ఉండలేదు. వెంటనే డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని తన కారులో వెళ్తూ ముందుగా సునీతకి కాల్ చేసి శివాని ఇంటికి వచ్చిందా అని అడిగాడు. అవును దేవాంశ్, ఉదయాన్నే వచ్చింది. ప్రస్తుతం వేదిక గదిలో పడుకుంది అని చెప్పింది సునీత. సరే అని దేవాంశ్ ఫోన్ కట్ చేశాడు. ఇలా చెప్పకుండా ఇంటికి వెళ్ళిన శివాని చర్యకి అతని కోపం నశాలానికి అంటింది. ఇక్కడ దేవాంశ్ శివాని గురించి చాలా ఆందోళన చెందాడు. మరియు మరోవైపు అతనికి చెప్పకుండా హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చింది, అది కూడా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా. దేవాంశ్ ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకున్నాడు. రాగానే ముందుగా తన రూమ్ వైపు వెళ్ళాడు దేవాంశ్. అప్పటికే టైం ఉదయం 6 గంటలైంది. వేదిక నిద్రపోతోంది. వేదిక పక్కనే శివాని కూడా పడుకుంది. అతను వెళ్ళి నాతో రా, నేను నీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాను అని చిన్న స్వరంతో శివానీని లేపాడు. శివాని దేవాంశ్ వైపు కోపంగా చూసి లేచి తన రూమ్కి వెళ్ళింది. దేవాంశ్ ఆమెను వెంబడిస్తూ నాకు చెప్పకుండా హాస్పిటల్ నుండి ఇక్కడికి ఎలా వచ్చావు? ఇది చాలా రిస్క్ అయ్యేదని నీకు తెలియదా అని సీరియస్గా అడిగాడు దేవాంశ్. నాకు తెలుసు అని శివాని దేవాంశ్కి కోపంగా సమాధానం చెప్పింది. ఏం తెలుసు నీకు అని అంతే సీరియస్గా అడిగాడు దేవాంశ్. నువ్వు చేసే పని తెలుసు. నీ దృష్టిలో మనుషుల ప్రాణాలకు విలువ లేదు. నువ్వు నన్ను ప్రేమించకపోతే బహుశా నా ప్రాణానికి కూడా నీ దృష్టిలో విలువ ఉండదు కదా అని అంది శివాని. ఇదంతా నీకెవరు చెప్పారు అని అడిగాడు దేవాంశ్. ఎందుకు? నాకు నీ గురించి చెప్పిన వాళ్ళని చంపడానికా అని అంతే సీరియస్గా అడిగింది శివాని. శివాని, వీటన్నిటికీ దూరంగా ఉండమని నేను ముందే చెప్పాను. కానీ ప్రశాంతంగా జీవించడం నీకు ఇష్టం లేదనిపిస్తుంది అని అన్నాడు దేవాంశ్. నా జీవితంలో చాలా కాల క్రితమే ముగిసింది. నువ్వు నా జీవితంలోకి వచ్చాక నేను సంతోషంగా ఉండటం నేర్చుకున్నాను. కానీ ఇప్పుడు మీ ఈ రహస్య ప్రవర్తన నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని అంది శివాని. మేఘన నీకు అన్నీ చెప్పిందా అని అడిగాడు దేవాంశ్. తను నాకు నిన్ననే చెప్పింది, కానీ ఆమె చాలా రోజుల క్రితమే నాకు చెప్పడానికి వచ్చింది. కానీ నేనే ఆ రోజు ఆమె మాట వినలేదు. వినకుండా బయటకు గంటేశాను అని చెప్పింది శివాని. అంటే నువ్వు మేఘన మాటలు నమ్ముతున్నావు కానీ నన్ను కాదు కదా అని అన్నాడు దేవాంశ్. నేనేం అలా అనలేదు. నిజమేమిటో నేను నీ నుండి వినాలనుకుంటున్నాను. కానీ నువ్వు నాకు ఏమీ చెప్పడం లేదు అని అంది శివాని. మేఘన నీకు ఏం చెప్పిందో నాకు తెలియదు, కానీ నేను నీకు అన్నీ చెబుతాను అని అన్నాడు దేవాంశ్. చెప్పండి, నేను వింటాను అని అంది శివాని. నా జీవితం మామూలు జీవితం కాదు. నా చెల్లి బావ చనిపోయే ముందు నాకు నాన్న చెల్లి బిజినెస్ల గురించి ఏమీ తెలియదు. నేను నా ఓన్ బిజినెస్లో మాత్రమే నిమగ్నమై ఉండేవాడిని. నాన్న మరణం అసాధారణంగా జరిగింది. కాల్చి చంపబడ్డాడు. అది ఎవరు చేశారో నాకు తెలియదు. ఆ తర్వాత నా చెల్లి అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ఇంకా నేను నా బిజినెస్ పనుల్లో నిమగ్నమై ఉన్నాను. ఆ తర్వాత కొన్ని రోజులకు నా చెల్లి బావ యాక్సిడెంట్లో చనిపోగా నేను పూర్తిగా ఒంటరి అయిపోయాను. అప్పటి నుండి వేదిక పూర్తిగా సైలెంట్ అయిపోయింది. నాకు సమయం లేదు. నేను వేదిక కోసం టైం వెచ్చించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో నేను వేదిక కోసం మాత్రమే బతకాలనుకున్నాను. నేను ఇప్పుడు బిజినెస్ అంతా స్వాధీనం చేసుకున్నాను. నా రక్షణ కోసం నేను అన్ని రకాల గన్స్ మరియు వెపన్స్ ఎలా ఉపయోగించాలో అన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది. నేను ప్రతిదీ చాలా త్వరగా నేర్చుకున్నాను.
నాకు ఇష్టం లేకపోయినా ఈ బిజినెస్ చేయాల్సి వచ్చింది. నేను ఈ బిజినెస్ చేయడానికి ఒక కారణం నా చెల్లి అండ్ తనని చంపిన దోషులు కనుగొనడం. నేను నిన్ను మొదటిసారి ఎప్పుడు చూశానో నీకు ఇప్పటికీ చెప్పలేదు కదా అని దేవాంశ్ చెప్తుంటే శివాని చాలా శ్రద్ధగా వింటోంది. ఇప్పుడేంటి, నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చూసి ఉంటావు అని అంది శివాని. లేదు, నిన్ను మొదటిసారి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూశాను. నువ్వు వేదికని ఉత్సాహపరుస్తున్నప్పుడు చూశాను. ఆ తర్వాత నిన్ను నేరుగా ఇంటర్వ్యూలో చూశాను. కానీ నిన్ను నేను మొదటిసారి చూడగానే నువ్వు నా గుండెల్లో తిష్ట వేశావు అని చెప్పాడు దేవాంశ్. అయితే నేనప్పుడు నిన్నెందుకు చూడలేదు అని అడిగింది శివాని. నువ్వు వేదికని ఆడిస్తూ బిజీగా ఉన్నావు, అందుకే నన్ను చూడలేదు అని చెప్పాడు దేవాంశ్. అందుకే నాకు వేదిక కేర్ టేకర్గా జాబ్ ఇచ్చావా అని అడిగింది శివాని. అవును, దాని వెనుక కారణం ఇదే. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితం సంపూర్ణంగా అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు లేకుండా జీవించడం గురించి ఆలోచించలేకపోతున్నాను. అందుకే నిన్ను వేదికను నేను కాపాడుతున్నాను. అందుకే నిన్ను అందరికీ దూరంగా ఉంచుతున్నాను అని చెప్పాడు దేవాంశ్. కానీ మేఘన మీ ఇద్దరిపై జరిగిన దాడి కారణంగా నీతో నిశ్చితార్థాన్ని బ్రేక్ చేసుకున్నట్లు నాతో చెప్పింది అని అడిగింది శివాని. నేను తను చెప్పిన దానికి ఒప్పుకుంటాను. అలా జరిగిన తర్వాతే తను ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసింది. నేను నిజం చెప్పేశాను. ఇక నిర్ణయం నీ ఇష్టం అని అన్నాడు దేవాంశ్. మేఘన నిజం చెప్పిందా లేదా అని నాకు అనవసరం. నేను నిన్ను నమ్ముతున్నాను. కానీ నువ్వు ఈ పనులు చేయడం నాకు ఇష్టం లేదు. నేను ఇప్పటికే అన్నీ కోల్పోయాను, కానీ ఇప్పుడు నిన్ను కోల్పోవాలని అనుకోవడం లేదు అని అంటున్న శివాని కళ్ళలో దేవాంశ్కి భయం కనిపించింది. దేవాంశ్ ముందుకు వచ్చి శివానీని తన చేతుల్లో దాస్తూ కౌగిలించుకొని, నీకోసమైనా నాకేమీ జరగకుండా చూసుకుంటాను. నేను కూడా నీతో వేదికతో మన పాప ఆర్ బాబుతో జీవించి మన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నాను. నా చెల్లి, నాన్న మరియు బావ మరణం వెనుక ఉన్న నిజం త్వరలో నాకు తెలుస్తుంది. దీని తర్వాత నేను ఈ బిజినెస్ని క్లోజ్ చేస్తాను అని చెప్పాడు దేవాంశ్. దేవాంశ్ శివాని చుట్టూ చేతులు వేసి హక్ చేసుకొని ఉన్నాడు. శివానీని కలవరపెడుతున్న విషయం అతనికి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు సమస్యను అర్థం చేసుకోవడం శివానికి అతనికి సులభమైంది. కానీ దేవాంశ్ శివానికి చెప్పినదంతా నిజమా, లేక ఈ సమయంలో శివానీని హ్యాండిల్ చేయడానికి అతను అన్నీ చెప్పాడో అతనికే తెలియాలి. కానీ ప్రస్తుతానికి శివాని పరిస్థితి మెరుగుపడింది మరియు ఇప్పుడు ఆమె దేవాంశ్ గురించి ఆందోళన చెందుతుంది. ఇక్కడ ఉదయం శ్వేత కళ్ళు తెరిచి చూసేసరికి ఆకాష్ అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటాడు. కానీ శ్వేతకి అతను ఇంకా తన ఇంట్లో ఉన్నట్లు అనిపించింది. శ్వేత పాదం పరిస్థితి ఇప్పుడు మునపటి కంటే మెరుగ్గా ఉంది. ఆకాష్ తన కఫ్లింక్లను అక్కడే వదిలేశాడు. శ్వేత ఆకాష్కి ఫోన్ చేసింది, కానీ అతను ఫోన్ ఎత్తలేదు. శ్వేత స్నానానికి వెళ్ళింది. ఆకాష్ తన మిస్డ్ కాల్ చూడగానే తనకి మళ్ళీ ఫోన్ చేస్తాడని భావించింది. శ్వేత స్నానం చేసి రూమ్కి వచ్చి మొబైల్ చూసింది. ఆకాష్ నుండి ఎలాంటి కాలు రాలేదు. శ్వేత తన కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి బాల్కనీలో కూర్చొని కాఫీతో టిఫిన్ తింటోంది. అప్పటికే ఆమె కనీసం 20 సార్లు తన ఫోన్ని చెక్ చేసి ఉంటుంది, అతను కాల్ చేశాడేమో అని. ఆకాష్ తన కఫ్లింక్లను మర్చిపోయాడు అని అతనికి కాల్ చేయాలని కాదు, కానీ అది ఆమెకు ఆకాష్తో మాట్లాడటానికి ఒక సాకు మాత్రమే. ఇక్కడ దేవాంశ్ తయారై ఆఫీస్కి బయలుదేరుతున్నాడు. అతను శివానీని ఎక్కువగా హైరానా పడనివ్వకుండా ఆమెను జాగ్రత్తగా చూసుకోమని సునీతకు చెప్పాడు దేవాంశ్. శ్వేత శివాని యోగక్షేమాలు విచారించేందుకు శివానికి ఫోన్ చేసి ఎలా ఉన్నావు అని అడిగింది. నేను బాగానే ఉన్నాను. ఈరోజు ఉదయం హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాను అని చెప్పింది శ్వేత. అవునా, నువ్వు దేవాంశ్ అన్నయ్యతో అన్నీ మాట్లాడావా అని అడిగింది శ్వేత. మాట్లాడాను, కానీ దేవాంశ్ చెప్పిన నిజం మేఘన చెప్పిన దానికంటే పూర్తిగా భిన్నంగా ఉంది. కానీ నేను దేవాంశ్ని నమ్ముతున్నాను అని చెప్పింది శివాని. శివాని, నీ డిటెక్టివ్ వ్యవహారం వల్ల నాకు చాలా టెన్షన్గా ఉంది. మేఘనకు ఈ విషయం తెలియకుంటే నేనంత కంగారు పడి ఉండేదాన్ని కాదు. కానీ ఇప్పుడు మేఘనకు అంతా తెలుసు.
కాబట్టి నేను ఆకాష్కి నిజం చెప్పాలనుకుంటున్నాను అని చెప్తుంది శ్వేత. నీకు కావాలంటే నేను అతనితో మాట్లాడనా అని అడిగింది శివాని. ఏం చెప్తావు? ఏం అవసరం లేదు, నేనే అతనితో నా ఫీలింగ్స్ చెప్తాను. కానీ ఇదంతా ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. నిన్న రాత్రి నేను అతనికి చెప్పాలని ప్రయత్నించాను, కానీ నేను మాట్లాడటం స్టార్ట్ చేసిన కాసేపటికే అతను నిద్రపోయాడు అని చెప్పింది శ్వేత. అవునా? అయినా ఫీలింగ్స్ ఏంటి? నీకు కూడా ఆకాష్ మీద ఫీలింగ్స్ ఉన్నాయా? నిన్న రాత్రి ఆకాష్ మీ ఇంట్లో ఉన్నాడని చెప్పావు, అంటే మీరిద్దరూ కలిసి ఉన్నారా? మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అని అడిగింది శివాని. ఏం జరిగింది? మేము బాల్కనీలో కూర్చొని కాఫీ తాగాము. నేను మాట్లాడుతుంటే అతను నిద్రపోయాడు. ఆకాష్ నా గదిలో మరియు నేను ఇంకో గదిలో పడుకున్నాను. కానీ నేను ఉదయం లేచేసరికి అతను కనిపించలేదు. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు ఆకాష్. కనీసం నా కాల్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని లాస్ట్లో వాక్యం అలకగా చెప్పింది శ్వేత. అవునా? ఏదో పనిలో బిజీగా ఉండి ఉంటాడులే అని అంది శివాని. అదే ఆశ. సరే ఇక ఉంటాను, టేక్ కేర్, మనం తర్వాత మాట్లాడుకుందాం అని ఫోన్ కట్ చేసింది శ్వేత. ఫోన్ కట్ చేసిన తర్వాత నువ్వు ఖాళీగా ఉంటే నాకు ఫోన్ చెయ్యి, మాట్లాడాలి అని ఆకాష్కి మెసేజ్ చేసింది శ్వేత. ఈ మెసేజ్ డ్రాప్ చేసిన ఆకాష్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ రాలేదు. ఉదయం నుండి సాయంత్రం అయింది, కానీ శ్వేత మాత్రం అతని కాల్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. రోజు ఆకాష్ గొంతు వినడం, రోజు అతనిని చూడటం అలవాటయ్యింది ఆమెకు. కానీ ఆకాష్ మాత్రం ఆమెకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. ఎలాగో రోజు గడిచి రాత్రి అయ్యింది, కానీ ఆకాష్ స్పందన లేదు. రాత్రి 10 గంటల ప్రాంతంలో శ్వేత డోర్ బెల్ మోగడంతో ఆ సమయంలో ఎవరు వచ్చి ఉంటారో ఆమెకు అర్థం కాలేదు. ఇంత రాత్రి ఎవరు వచ్చి ఉంటారా అని కీహోల్ నుండి బయటకు చూసింది శ్వేత. డోర్ ముందు నిలబడి ఉన్న వ్యక్తికి మెడ వరకు ఉన్న భాగం మాత్రమే కనిపించింది. శ్వేతకి అతనెవరో అర్థం కాలేదు. డోర్ బెల్ కొట్టి చాలా సమయం అయింది. డోర్ ఓపెన్ చేయకపోయేసరికి ఆకాష్ నుండి శ్వేతకి కాల్ వచ్చింది. డోర్ ఓపెన్ చెయ్యి, నేను బయట నిలబడి ఉన్నాను అని చెప్పిన ఆకాష్ మాటలకు శ్వేత పూర్తిగా షాక్ అయింది. ఆ రోజంతా రెస్పాన్స్ ఇవ్వకుండా నేరుగా ఆమె ఇంటికి వచ్చేశాడు అతను. ఇదే తన ఇల్లుగా భావిస్తున్నాడా అని తనకుతూ తలుపు తెరిచింది శ్వేత. శ్వేత ఎదురుగా నిలబడి ఉన్న ఆకాష్ వైపు కోపంగా చూస్తుంటే ఆకాష్ ఆమెను వింతగా చూస్తున్నాడు. మొత్తానికి ఆకాష్కి ఏమైందో ఏమో కానీ ఆ రోజంతా శ్వేత కాల్స్ మెసేజ్లకు రెస్పాండ్ కాలేకపోయాడు. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఆమె ఇంటికి వచ్చాడు. అతని మనసులో ఏం ఉందో మరి. దేవాంశ్ మాటలు నమ్మి శివాని సరైన పని చేసిందో లేదో కాలమే సమాధానం చెబుతుంది. అయితే దేవాంశ్ శివానిని తన దగ్గరే ఉంచుకోవాలన్నది మాత్రం నిజం. ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.